నమస్తే K24 న్యూస్. తిమ్మాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన ఆరోపణలకు కౌంటర్గా వారు స్పందించారు. సహకార సంఘాల్లో గతంలో రసమై లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్న సంగతి మరిచి నేటి ఎమ్మెల్యేలను విమర్శించడం సిగ్గుచేటు. సాధారణ స్థితిలో వచ్చిన వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తి 40 ఎకరాల భూమి ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అవినీతి చేసిన సహకార సంఘాల చైర్మన్లను తప్పించి ఇన్ఛార్జీలను మాత్రమే నియమించామని స్పష్టీకరణ. రసమయ్యి ప్రెస్ మీట్లో ఒక్కరు సొసైటీ చైర్మన్లు అతనికి మద్దతుగా లేనట్టు ఎద్దేవా చేశారు. ఈసారి రైతులకు వర్షకాలం కంటే ఎక్కువ యూరియా అందించామని కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నిన్న మాజీ శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. మానకొండూరు మండలం తరఫున రసమై బాలకిషన్ మానకొండూరు మండలంలో 4 సొసైటీలు ఉన్నాయి. 4 సొసైటీలలో మీరు మానకొండూరు సొసైటీ పెద్దలన్నట్టు 20 లక్షల రూపాయలు తీసుకొని గోవిందరెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చింది నిజము కాదా? నాకు తెలియదు అనుకుంటున్నావా? మా దేవంపల్లి సొసైటీ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని మహిళా అమ్మాయికి నువ్వు సొసైటీ అధ్యక్ష బాధ్యత ఇచ్చింది మాకు తెలియదా? అప్పుడు మేము ఎందుకు పోనీ అంటే కోరుకుంటే ఈరోజు నువ్వు మమ్మల్ని మా రాష్ట్రం మీద లంచాలు తీసుకుంటున్నావు, పైసలు అవసరం చేసుకుంటున్నావు, కమిషన్ నారాయణ అంటున్నావు. బిడ్డ నువ్వు చేసినటువంటి అరాచకాలకు మేము చూసి ఊరుకోమని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదే సొసైటీ ఊటూరు సొసైటీలో అక్రమాలు జరిగాయి, దేవపల్లి సొసైటీలో అక్రమాలు జరిగాయి. కోటి 2 కోట్ల దాకా అక్రమాలు జరిగితే వాళ్ళను ఆ చైర్మన్ డిస్పాల్ చేశారు. అది నీకు తెలియదా? మా చైర్మన్ నీతిమంతులు అని చెప్తున్నారే. ఏమైంది పట్టిపెట్టే సంగతి? అది గుర్తుంచుకొని మాట్లాడాలి. చిల్లర పడ రాజకీయాలు మాట్లాడుకుంటూ నీకు పక్క పండి పోతున్నటువంటి నిన్న ఏ ఒక్క చైర్మన్ అని పక్క పంటున్నారా? వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు నీతిమంతులే కదా, వాళ్ళు ఎందుకు రాలేదు? బిడ్డ ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే హెచ్చరించి నేను మానకొండూరు కాన్స్టిట్యూషన్ బిడ్డ అను ఒక్కలేవు. నువ్వు అంటున్నావు అక్కడ 10 లక్షల కమిషన్ తీసుకుంటావు, ఇక్కడ 10 లక్షల కమిషన్ తీసుకుంటావు. నీ తరక అక్రమాలకు పాల్పడే వ్యక్తి మా డాక్టర్ కాదు. నీటికి నిజాయితీ మార్పుడికి ఓపెన్ సత్తానంటే అంటే నీలాగా జోలు పట్టుకొని ఎవరు పైసలు ఇస్తారో అని తాను గద్దెగట్టుకుంటే ఏదో వ్యక్తి కాదు. అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప నాయకుడు మా తవ్వపూడి సత్యనారాయణ గారు. వారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసే బిడ్డ చూసి ఊరుకోము, నాలుక కోసేస్తామని మానకొండూరు మండలం తరఫున హెచ్చరిస్తాను. విజయం నుంచి మేము విడిపోయినప్పుడు ఉస్నాపూర్లో మరి సొసైటీలో మమ్మల్ని కలపడం జరిగింది. ఆ సందర్భంగా గన్నేరువరం మండలంలో 7 డైరెక్టర్లు, తిమ్మాపూర్ మండలంలో 6 డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. మరి మేము అయ్యా రసమయ్య గారు తెలంగాణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉన్నాం. ఆర్థికంగా మరి శారీరకంగా ఎన్నో విధాలుగా నష్టపోయినాం. చావు అంచుదాకా మేము వచ్చాం సారు. మరి దయచేసి ఒక దళితుడిని నాకు ఒక చైర్మన్ అవకాశం ఇవ్వాలని చెప్పి వేడుకున్నప్పుడు లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను వేరే వాళ్ళకు మాట ఇచ్చినా ఖచ్చితంగా నేను చెప్పినట్టే మీరు వినాలి. ఎవరు కూడా తోక జాడిస్తే వాళ్ళ తోకలు కట్ చేస్తా. నేను వచ్చి వేడుకుంటే నాకు ఇచ్చిన సమాధానం. అయ్యా రసమయ్య గారు, మేము ఉద్యమకారులం, ఎన్నో భాగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. నీ బెదిరింపులకు ఎవరు భయపడడం లేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మా గౌరవ ఎంపీ గారు ప్రధానమైన పాత్ర పోషించారు. అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా కలిసి మరి ఒక దళిత సోదరుడు ఉద్యమకారుడు ఈ సొసైటీకి అధ్యక్షులు చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మేము 7 డైరెక్టర్లందరినీ ఏకం చేసి మరి అప్పుడు నేను చైర్మన్ ఎన్నిక కావడం, అది ప్రధాన పత్రికల్లో అందరూ కూడా మరి వార్త రావడం కూడా జరిగింది. మరి ఎమ్మెల్యే జలక్ అని చెప్పి మీ అందరికీ తెలుసు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మా గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు 10 లక్షలు తీసుకున్నారు. ఇప్పటిదాకా అందరూ చెప్పింది. నా విషయంలో కూడా 25 లక్షల రూపాయలు చైర్మన్ గిరికి మాట్లాడుకొని గన్నేరువరం డైరెక్టర్లు అందరూ కూడా 7 ఏకగ్రీవం అయితే క్యాంపుకు పోవడం చెప్పి మా అధ్యక్షుల వారికి దాదాపు 5-6 లక్షల రూపాయలు ఆయన చేతుల మీద మా ముందు కళ్ళ ముందు పెట్టి మమ్మల్ని క్యాంపుకు పంపించాడు. ఈ పైసలు కాబోయే అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఇచ్చిండు. మీకు ఇంకా ఎన్ని కావాలని డబ్బులు పంపిస్తాం, మీరు ఓటు అని చెప్పి ఇవన్నిటికి ప్రత్యక్ష కారణం మేము, సాక్షిగా మేము ఉన్నదా? మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని
డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారిని పట్టుకొని అవినీతికి ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెరలేకుండా చెప్పి నువ్వు ప్రచారం చేస్తున్నావు. నీవా రసమై బాలకిషన్ ఇలా అవినీతి గురించి మాట్లాడేది నీవా? గుడి తగ్గించకు తన కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టు దొంగ నడిచినట్టు గోసి కొంగడేసుకొని వచ్చి మరి పొద్దుగాలంటే పొద్దుకు లేదు, పొద్దుకుంటే పొద్దుగా లేని కట్టిక గరీబోండి అని చెప్పి వచ్చిన నువ్వు ఇలా ఈ నియోజకవర్గంలో 40 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు, కోట్లాది రూపాయల అటువంటి విలువైన హైదరాబాద్ లో విలాలు కట్టుకుంటావు, కోళ్ళ ఫారాలు కట్టుకుంటావు, కోట్లాది రూపాయలు ఎక్కడ సంపాదించావు రసమై బాలకిషన్ గారు అని చెప్పి అడుగుతాను. సందర్భంగా అధికారం నీ అయ్యచాగిరి అని చెప్పి అడుగుతున్నావు. నీ అయ్యచాగిరి కాదు, తెలంగాణ ప్రజలు పెట్టే భిక్ష. తెలంగాణ వచ్చింది నీ ముఖం చూడలే, అప్పుడు అది కుక్కనా నక్కనా ఎవరు చూడలే. తెలంగాణ కూడా కొట్లాడిన వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది. నువ్వేమో నీ ప్రాంతంలో న్యాయం చేస్తావు అని చెప్పి గెలిపించిన ప్రజలకు రక్తం తాగిన రక్త మాంసాలు తాగిన దుర్మార్గుడివి గూట్లగా నువ్వు తిట్టడానికి చాలా మనసు నేను లోపల సంకోచిస్తున్నాను, కానీ తప్పదు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు అట్లాంటి ఉన్నాయి. మరి నువ్వే ఇవన్నీ చేసినావు, మేము ప్రత్యక్షంగా సాక్ష్యము. మరి ఇంతే కాకుండా మరి కాళేశ్వరం పోయింది, ఈ కాలువలు ఎండిపోయినాయి, రైతులు అన్నమూరు రామచంద్ర అంటారు. అయ్యా పత్రికా సోదరులు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అంతగిరి ప్రాజెక్టు కింద మొట్టమొదటి లబ్ధిదారుడు ఎవరయ్యా అంటే రసమై బాలకిషన్. ప్రాజెక్టు కింద 50 ఎకరాలు ఇక్కడ ఉన్న మా ఎంపీపీ గౌరవ మాజీ ఎంపీపీ గారు రంగన్న గారు, ఆయన ఇచ్చిన భూమి లబ్ధిదారుడు. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా, మిస్టర్ రసమై బాలకిషన్ రా, దమ్ముంటే విలేకరు సోదరులు అందరూ తీసుకొని పోదాం. కాలువలు ఎండిపోయినాయి, పోర్లు ఎండిపోయినాయి అంటున్నావు కదా. నీ యొక్క ఫామ్ హౌస్ లో చేపల చెరువులు చేస్తున్నావట, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయట, నీకు నీ పొలాలు ఉన్నాయట. చూద్దాం, నేనైతే రాలే అక్కడికి, ఈ సోదరులు అందరినీ పట్టుకుని పోదాం. నీ స్విమ్మింగ్ పూల్ ఎండిపోయిందా, నీ చేపల చెరువు ఎండిపోయిందా, నీ పొలం ఎండిపోయిందా? మరి నువ్వు అన్నవ రామచంద్ర అని చెప్పి అడక తిరుగుతున్నావా? నేను విలేకరులు అందరిని పట్టుకొని విలేకరులు అందరూ పట్టుకొని వస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క ఫామ్ హౌస్ కాడ ముందు రేపు అని చెప్పి నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు అన్నావు కదా బీఆర్ఎస్ పార్టీ మా సభ్యత్వం అంటే 60,000 మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. నీ కమిషన్ కావాలంటే, నీ మెడికల్ కాలేజ్ కట్టుకోవాలంటే మేమందరం కూర్చోబెట్టుకొని ఇస్తా అంటారు. దుర్మార్గుడా, ఇవాళ నీ యొక్క ఫామ్ హౌస్ లో నీ చేపల చెరువు ఎండిపోతే, నీ యొక్క స్విమ్మింగ్ పూల్ ఎండిపోతే నువ్వు 60,000 మంది అంటున్నావు కదా. ఈ నియోజకవర్గంలో దాదాపు 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి నీ 60,000 మంది పోతే, బీజేపీ 20,000 పోతే ఇంకా మిగిలిన వాళ్ళంతా మన కాంగ్రెస్ వాళ్ళే. నీ యొక్క చేపల చెరువు ఎండిపోయిందా, నీ స్విమ్మింగ్ పూల్ ఎండిపోయిందా, వీళ్ళందరూ పట్టుకోవస్తా. ఈ ప్రజలు మా ప్రజలందరూ ఇగో ఇది పోతే నీ స్విమ్మింగ్ చెరువు నింపుతా, నీ స్విమ్మింగ్ పూల్ నింపుతా, ఇది పోయించి మరి నీకు స్నానానికి నీళ్ళు ఇవ్వవచ్చు, నీకు తాగడానికి నీళ్ళు ఇవ్వవచ్చు. ఇది పోయించి నీ స్విమ్మింగ్ పూల్ నింపుతా, నువ్వు రా, చర్చకు సిద్ధం. చెప్పొద్దుగా దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క ఫామ్ హౌస్ కాడ నువ్వు ముందు అని చెప్పిన ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పట్టుకొని ఇజ్జత్ లేదు, సిగ్గు లేదు, బాడవాడు ఇవి అడుగుతుంది. 10 సంవత్సరాలు ఏంటి అని చెప్పి పిట్ట కథలు చెప్పిన, బుర్ర కథలు చెప్పిన ఓ బుర్రకథ రసమై మా గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నానా బండ నానా బూతులు తింటావా? నీకు ఎంత దమ్ము, ఎంత ధైర్యం? నువ్వు చేసిన అభివృద్ధి చూపించు. ప్రతి ఒక్కరు చెప్పారు, ప్రతి సొసైటీలో ఇలా శిల్ప పలుకులు అంటారు. రాజకీయాలకు సొసైటీలు ఆగదు. సొసైటీలకు రాజకీయాలకు లాగిందే ఈ రసమై బాలకిషన్. లక్షల సొమ్ములు సొసైటీలను అడ్డం పెట్టుకొని చైర్మన్లను, ఎంపీలను, జడ్పీలను అమ్ముకొని ఇలా కోట్లాది రూపాయలు గణించిన అవినీతిపరుడే ఈ రసమై బాలకిషన్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. బిడ్డ ఇకపోతే యూరియా లేదంటారు. నేను చెప్తా ఉన్నాను, మా ఓన్లీ నుస్రాపూర్ సొసైటీ పరిధిలో పోయిన వానాకాలం బస్సులో మనది అంతా రికార్డు తీసుకొని వచ్చాం. మీడియా మిత్రులు అందిస్తా. పోయిన వానాకాలం సీజన్ లో నుస్రాపూర్ సొసైటీ పరిధిలో 32 గ్రామాలలో 21 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తే ఈ ఎండాకాలం సీజన్ లో 51 మెట్రిక్ టన్నుల యూరియాను మరి
మా గౌరవ ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ గారి యొక్క సహకారం